హాయ్ అండి, వెల్కమ్ టు గోల్డెన్ ట్రేడర్స్. ఇన్ని రోజుల నుంచి మార్కెట్ అంతా ఫుల్ వాలటిలిటీగా అసలేం బాగాలేదండి. ఇప్పుడే కొద్దిగా సెట్ అవుతుంది. గిఫ్ట్ నిఫ్టీ ఇండెక్స్ అనేది మన సెన్సెక్స్ ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నాయి. ఇప్పుడు మంచి మీకు త్వరలోనే బ్రేక్అవుట్ అయిపోయి మంచి 2 షేర్లు అనేది మీకు చెప్తానండి. ఓన్లీ ఇది స్టడీ వ్యూ పర్పస్ మాత్రమే అండి. సెల్ అండ్ బై ఆప్షన్ కాదు. మనకి మంచిగా ఆర్ఎస్ఐలు అన్నీ తక్కువలో ఉన్నాయి. మొన్న ఫాల్లో మనకి బాగా ఫాలో అయ్యాయి. అందువల్ల మనకి అంత తక్కువ కాస్ట్లో అనేది మనకి అవైలబిలిటీలో ఉంటున్నాయండి. మనకి ఫస్ట్ స్టాక్ వచ్చి ఫస్ట్ గోల్డెన్ స్టాక్ వచ్చి సిడిఎస్ఎల్ అండి. దీని ఆర్ఎస్ఐ అయితే 50 ఉందండి. 50లో ఉంది ఆర్ఎస్ఐ. ఇన్ని రోజులు అనేది నేను ఆర్ఎస్ఐ ఓవర్ బాట్లో ఉండడం వల్ల బాగా ఫాలో అయింది. ఇప్పుడు బాగా సెట్ అయింది ఆర్ఎస్ఐ. మనకి ఫాలో అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. బ్రేక్అవుట్ అనేది ఖచ్చితంగా బ్రేక్అవుట్ అనేది వస్తుందండి ఈ షేర్లో. ఎందుకంటే ఆర్ఎస్ఐ అంతా సెట్ అయింది. ఇన్ని రోజులు ఇది ఓవర్ బాట్లో ఉంది 75 అట్లాగా. మొన్న ఫాల్లో బాగా ఫాలో అవడం వల్ల మనకి ఆర్ఎస్ఐ అనేది సెట్ అయిపోయింది. అసలు ఈ స్టాక్ మనకి ఇంత తక్కువ ప్రైజ్లో దొరకడం అనేది మన అదృష్టం అండి. ఇది స్టాక్ మార్కెట్ ఎన్ని రోజులు అయితే ఉంటుందో అన్ని రోజులు ఈ స్టాక్ అనేది ఉంటుందండి. ఎందుకంటే మనం సెల్ చేసేది బై చేసేదంతా ట్యాక్స్ అంతా వీళ్ళే కట్ చేస్తారు. అందువల్ల ఇబ్బంది ఉండదు. మనకి నెక్స్ట్ స్టాక్ వచ్చి ధనీ సర్వీసెస్ లిమిటెడ్ అండి. ఇది కూడా మంచి స్టాకు. ఇది ఆల్మోస్ట్ 70 దాకా వెళ్ళి మొన్న ఫాల్లో బాగా ఫాలో అయింది. దీని ఆర్ఎస్ఐ అయితే 43 ఉందండి. ఆ 43లో అంటే మనకి ఆర్ఎస్ఐ 43లో దొరకడం అంటే చాలా మంచి అదృష్టం. బ్రేక్అవుట్కి దగ్గరలో ఉంది. అది మనకి ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైజ్లో అనేది దొరుకుతుంది. మనం ఎక్కువ షేర్స్ అనేది బై చేయొచ్చు. ఎక్కువ షేర్స్ బై చేస్తే మనకి 1 రూపీ పెరిగినా కానీ మనకు మంచి ప్రాఫిట్స్ అనేది మనం గెయిన్ చేయొచ్చు. ఇది ఓన్లీ నా నాలెడ్జ్ పర్పస్ మాత్రమే అండి. బై సెల్ ఆప్షన్ కాదు. ఉంటానండి. బాయ్ అండి.